వెళ్తున్నాం, ఏ టెంపుల్కి వెళ్తున్నాం అన్నది వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నాకే షాక్ అండి ఈ వీడియో అయితే నిజంగా. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాము. సో లోపలికి వెళ్ళి చూద్దాం, ఎంత వీలవుతుందో అంత వీడియో చేసి చూపిస్తాను, సరేనా. ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం అంట. లోపల స్వామివారిని మెరవని తీసినప్పుడు అయితే వాడతారనుకుంటా. ఇది గోపురం అండి, స్వామివారి గోపురము. చుట్టుపక్కల అంతా ఇట్లా ఉంటుంది ప్రదేశం. ఇక్కడికి వస్తే ఇక్కడైతే పూజా సామాన్ తీసుకుంటున్నాము. ఒక హారం వచ్చి 200 అంట. చూడండి, వీళ్ళు ఎక్కువ కాస్ట్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది, గణపతి టెంపుల్ అంటండి. చాలా లోపలికి వెళ్దాం. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం, టెంపుల్ లోపలికి. స్వామివారికి గుడికి అయితే నేను ఫస్ట్ టైం రావడం. ఎలా ఉందో చూద్దాం. ఇప్పటి వరకు రాలేదు. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నాకు అంతగా రాదు. సో మీకు దయచేసి ఎక్కడైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. నాకు తెలిసినంత మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చెప్తాను, ఓకేనా. కుంకుమ గంధం పెట్టినారు. అక్కడ ఎవరు మహావిష్ణుమూర్తి బాగా నిద్రపోతున్నాడు నాగశేషు పైన. జై శ్రీరామ. మా డోర్లు చూడ, డోర్లు చూడండి ఎంతెంత ఉన్నాయో. ఈ తలుపు మూస్తారేమో. నువ్వు కూడా అబ్బా, ఈ స్తంభాలు చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. సూపర్ గా ఉన్నాయి కదా, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. పూజ 5 నిమిషాల్లో అవునా. స్వామివారి దర్శ అవతారాలు అయితే ఉన్నాయి కదండి వెంకటేశ్వర స్వామి. సో ఎన్ని అనేది కూడా నాకు కూడా తెలియదు. సో మీకు తెలిసి మీరు కామెంట్ చేయండి. అన్ని అవతారాల విగ్రహాలు అయితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారా గంటలు, ఇవి చూస్తే ఈ గంటలు వాగుతాయా లేదా అని అనుకున్నాను. ఈ గంటలు కొడితే ఇవి సౌండ్కి ఫీజులు ఎగిరిపోయినాయి నాకైతే. నిజంగా ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తాను. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. నాకైతే నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి. ఇక్కడైతే చూడండి ఏనుగు బొమ్మలు, సో విగ్రహాలు చాలా అద్భుతంగా చెక్కారు. మా చిట్టిగాడు అప్పుడప్పుడు అయితే కుళ్ళు జోకులు అయితే వేస్తుంటాడు. ఏనుగు నవ్వుతుందంట. వాడు చెప్పడానికి నాకైతే నవ్వు ఆగలేదనమాట. ఇక్కడ చూడండి స్తంభాలు అయితే చాలా అందంగా చెక్కారు. ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారండి. సో అమ్మవారి విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్లేస్ అయితే నిజంగా 15 సంవత్సరాల నుంచి బెంగళూరులో ఉండవు. నిజంగా నాకే తెలియదండి. అదేదో సంకలో గొర్రె పిల్లని పెట్టుకుని ఊరంతా దారన్నారు అంటారు కదా. సో అది సామెత గుర్తొచ్చింది నాకు. ఇక్కడ ఏంటంటే మనకు టెంపుల్ అయితే మనకు దగ్గరలోనే ఉంది. దగ్గరలో ఉన్న టెంపుల్ నాకే తెలీదు. సో నిజంగా చూసినాక ఆ టెంపుల్ లేకపోయి స్వామివారిని ఒక్కసారి చూసినాక కండ్లలో నుంచి నిజంగా నీళ్ళు వచ్చినాయి నాకే. ఎందుకు వచ్చాయి అన్నది కూడా నాకు తెలీదు. నిజంగా స్వామివారికి అనిపించినట్టు అనిపించింది నాకు. చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ స్వామివారి ప్రసాదాలకి లడ్డులు అవి చేస్తారేమో, అందుకోసం శనగబెల్లు అయితే వీళ్ళు ఎండేసినారండి ఇక్కడ. ఇంకా మేమైతే స్వామిని కూడా మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చాలా బాగుంది నిజంగా. స్వామిని చూసినాక నాకు అర్థమైంది ఏంటి ఆ మహిమ అనేసి. గంట సౌండ్ విన్నారు కదండి. నాకైతే నిజంగా చాలా గట్టిగా వస్తున్నాయి సౌండ్. ఇక్కడైతే స్వామివారి కర్టన్ ఎప్పుడు తీస్తారా, ఆయన దర్శనం ఎప్పుడు చేసుకుందామని ఎదురు చూస్తున్నాం మేమందరైతే. ఇంకా ఆ సమయం అయితే రానే వచ్చేసింది. ఆ శ్రీనివాసుని అనుగ్రహం మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో స్వామివారి ఆశీర్వాదాలు మీరు కూడా తీసుకుంటారని. నేనేంటంటే ప్రతి దగ్గర సీసీ కెమెరాలు పెట్టారండి అక్కడైతే. ఇంకా వాళ్ళైతే అరుస్తారనేసి నేను వాళ్ళకి తెలియకుండా షార్ట్ వీడియో అయితే తీసినాను. తర్వాత బ్యాడ్ లక్ ఏంటంటే తర్వాత తీసుకోమని వాళ్ళే చెప్పారు.
అప్పుడు నేను ఫుల్ వీడియో తీయకుండా షార్ట్ వీడియో అయితే తీసినాను. సో చూడండి, నిజంగా తిరుపతిలో దగ్గరికి వెళ్ళి స్వామిని చూసినంత ఫీలింగ్ కలిగింది నాకైతే. సో మీకు ఎలా అనిపించింది కూడా నాకు చెప్పండి, ఓకేనా. 5 నిమిషాలు ఓపెన్ చేసి అలా మూసేశారండి. నిజంగా నాకు ఇంకా కాసేపు చూడాలనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఈ గోపురాలు అయితే ఎంత అద్భుతంగా నిర్మించారంటే నిజంగా. బ్యాడ్ లక్ ఏంటంటే మేము పోయిన వెంటనే ఒక 10 నిమిషాల్లోనే వెంటనే క్లోజ్ అయింది గుడి. సో మా అదృష్టం అనుకోవచ్చు, స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాము. వెంటనే గుడి అయితే క్లోజ్ చేసేసారండి. ఇంకా మేమైతే స్వామివారి దర్శనం చేసుకున్న వెంటనే అయితే అందరినీ మెడబట్టి బయటికి గెంటేశారనమాట. సో మమ్మల్ని కూడా ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా అలా వాళ్ళైతే బయటికి రండి అని చెప్తుంటే కూడా నేను ఇంక వినకుండా అటు కొంచెం ఇటు కొంచెం, ఇందాక చూపించాను కదా ఈ దారుణాలు, ఈ డోర్లు పెద్ద డోర్లు మూసేశారు. చిన్న తలుపు అయితే తీసి పెట్టారు బయటికి పోవడానికి. ఇప్పుడు టైం అయితే అయిపోయింది 12 గంటలు, లాస్ట్ కరెక్ట్గా 12 గంటలకు అయితే క్లోజ్ చేసేస్తారండి ఈ టెంపుల్. అంతకు మించి ఇంకెవరు ఎన్ని చెప్పినా అయితే ఉండేవారనమాట. ఈ పెద్ద డోర్లు ఈ టెంపుల్కి చూసిన తర్వాత నాకైతే ఎక్కడో నేను మూవీస్లలో మాత్రమే చూసిన, డైరెక్ట్గా చూడటం ఇక్కడేనండి. సో మేము అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేపాటి గణపతి టెంపుల్ అయితే మూసేసినారండి. ఇంకా మా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. పోనీలే స్వామివారి దర్శనము, అమ్మ లక్ష్మీమాత దర్శనం అయితే చేసేసుకున్నాము. అక్కడి నుంచి పాత టెంపుల్ పక్కనే అయితే ఉంది. సో అక్కడ కూడా అయితే కొంచెం వీడియో షూట్ చేసుకున్నాను. అక్కడి నుంచి అయితే చూశారు కదా. సో ఇక్కడ పావురాలు అయితే చాలా ఉన్నాయండి. పావురాలకి ప్రతి ఒక్కరు మేత వేస్తున్నారు, ఎంత బాగా దగ్గరికి వస్తున్నాయి. ఈ ఏరియా ఏంటో కానీ నిజంగా పక్కనే టెంపుల్స్ ఉన్నాయండి. మొత్తం ఆనుకొని చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. సజ్జాపురం దగ్గర అండి ఈ టెంపుల్స్ అయితే ఉండేది. నిజంగా పక్కనే ఉన్నాయి. ఎంత బాగుంది, ఎంత మంచి టెంపుల్, ఇన్ని సంవత్సరాల నుంచి మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యాను. ఇక్కడ చూడండి మర్రిమానండి. మర్రిమానికి అయితే నిజంగా చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది. నిజంగా ప్రతి ఒక్కరు హిందీ వాళ్ళైతే ఈ మర్రిమానికి చాలా మంచిగా పూజలు అయితే చేస్తూ ఉంటారు. మేమైతే ఇంకా అక్కడి నుంచి తిరిగేసి హోటల్కి అయితే వచ్చినాము. హోటల్కి వచ్చి నాన్ వెజ్ తినలేదులేండి, మేము వెజ్జే తిన్నాము. తర్వాత ఇక్కడైతే మీకు కోడి కాళ్ళు చూపిస్తాను. కాళ్ళు భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో చాలా బాగున్నాయి, అందుకే మీకు చూపించాను. మేమైతే ఫుడ్ తినేసి మళ్ళీ మ్యూజియంకి అయితే పోయాము. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. బాయ్.